హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత మనకి కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే నాకు నార్మల్ డెలివరీ అవుతుందా అవ్వదని చాలా సందేహపడుతూ ఉంటారు. అటువంటి వారికి మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే, లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నార్మల్ డెలివరీ లక్షణాలు. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత 8 మంత్స్ 9 మంత్స్ పడే లోపు మనకైతే 9 మంత్స్ పడిన వెంటనే మనకి కామన్గా నాకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా, లక్షణాలు ఎలా ఉంటాయి అని అడుగుతూ ఉన్నారు కదా. ఈ ఒక్క లక్షణం చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే మీకు ఖచ్చితంగా బేబీ అనేది సెఫాలిక్ పొజిషన్లోకి వచ్చి ఉంటుంది. అంటే సెఫాలిక్ పొజిషన్ అంటే ఏంటంటే కాళ్ళు పైకి, తల వచ్చేసి సర్విక్స్కి అంటే దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది కిందకు వచ్చి ఉంటుంది, బొడ్డు కిందకి వచ్చి ఉంటుంది. ఆ విధంగా మీకు కదలికలు అక్కడ తెలుస్తూ ఉన్నాయి. పైన కదలికలు అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉన్నాయి. చెస్ట్ దగ్గర మీకు కదలికలు ఎక్కువగా ఉన్నాయంటే మీ బేబీ డ్రాపింగ్ అనేది అవుతుంది. సెఫాలిక్ పొజిషన్లోకి వచ్చి మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ సిమ్టమ్ మీకు ఉన్నట్లయితే మీకు నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే మీకు సర్వికల్ లెంత్ అనేది ఒక తగ్గుతూ రావడం అన్నమాట. డెలివరీ టైం పడే కొద్దీ సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ ఉండాలి. చాలా ఎక్కువగా ఉంటుందండి మనకి డెలివరీ ముందు, కానీ అది తగ్గుతూ రావాలి. 2 పాయింట్స్ అలా వచ్చింది అంటే, 2 పాయింట్స్ పైన వచ్చిందంటే, 2 సెంటీమీటర్స్ కంటే తక్కువ వచ్చింది అంటే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. తగ్గుతూ రావాలి డెలివరీ టైంకి. ఈ సర్వికల్ లెంత్ అనేది 2 సెంటీమీటర్స్ దాకా 1.8 ఆ విధంగా ఉంది అంటే మీకు నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సిమ్టమ్ చూసుకున్నట్టయితే మీకు కదలికలు అనేవి ఎక్కువగా ఉండి, అలాగే చలినొప్పులు అంటారండి. చలినొప్పులు అంటే సద్ది నొప్పులు అని అంటారు మా సైడ్ అయితే. అంటే నడుము లాగేయడం, అదే ఎక్కువగా పెయిన్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వచ్చి ఉన్నా కూడా మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే నార్మల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒక నెక్స్ట్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే ఎక్కువగా మీకు కాళ్ళు ఎక్కువగా లాగుతున్నాయి, అంటే వాపులుగా ఉన్నాయంటే నార్మల్ ఛాన్సెస్ ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.